అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటే లేడీకే యూట్రస్ బావుంటది. అండాశయలో నంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా బావుంటది. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ ట్యూబ్ కూడా ఓపెన్ ఉంటది. మేల్ పార్ట్నర్‌కి సెమెన్ అనాలిసిస్ అనేది బానే ఉంటది. సో, బట్ స్టిల్ అన్నీ బావుంటే కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావు. దీన్ని మనము అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటాం. దేనివల్ల ఉండొచ్చు? అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కదా! ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే, జస్ట్ మనము బయట నుంచి చూసేది అంటే, మనకి స్కాన్ చేస్తే నంబర్ ఆఫ్ ఎగ్స్, యూట్రస్ అట్లా కనిపిస్తది. మేల్‌లో సెమెన్ అనాలిసిస్ కౌంట్, మార్ఫాలజీ, మోటిలిటీ అన్నీ కనిపిస్తదన్నమాట. బట్ మోర్ దెన్ దిస్ చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము నార్మల్‌గా ట్రై చేసినప్పుడైనా ఆర్ లైక్ మీరు ఐయుఐ ట్రై చేసినప్పుడైనా మీకు రొటీన్‌గా స్కాన్ ఉన్నప్పుడు ఎగ్ సైజ్ పెరుగుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది మనము ఐడెంటిఫై చేయగలుగుతాం. బట్ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనకు తెలీదనమాట. సో, ఈవెన్ దో మీకు స్కాన్‌లో కరెక్ట్‌గా ఎగ్ సైజ్ పెరిగి రిలీజ్ అయితే కూడా ఎగ్ క్వాలిటీలో ఇష్యూ ఉండొచ్చు. ఎస్పెషల్లీ నీటిబుడులు ఉన్న వాళ్ళకి అందరికి నేను అని చెప్పలేదు. బట్ కొందరికి ఎగ్ క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ ఉండొచ్చు. అండ్ దెన్ ఇన్ కేస్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటే కూడా మీకు ఎగ్ క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ ఉండొచ్చు. అండ్ దెన్ మెయిల్స్‌లో ఈవెన్ దో కౌంట్, మోటిలిటీ అన్నీ నార్మల్ ఉంటే కూడా మంచిగా ఉంటే కూడా మేబీ స్పెర్మ్ క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండొచ్చు. స్పెర్మ్‌లో డ్యామేజ్ ఎక్కువ కనిపియొచ్చు. సో, స్పెర్మ్‌లో డ్యామేజ్ ఎక్కువ ఉంటే కూడా మనకి అది జస్ట్ సింపుల్ సెమెన్ అనాలిసిస్‌లో తెలీదనమాట. సో, అట్లా స్పెర్మ్ క్వాలిటీలో కూడా ఇష్యూ ఉండొచ్చు. అండ్ దెన్ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. మీరు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అయితే కూడా మీకేమవుతదంటే బాడీలో చాలా హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది అవుతదనమాట. సో, స్ట్రెస్‌ని కొంచెం అవాయిడ్ చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్.